కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యి ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. మహోన్నతుడా యేసయ్య, మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రేలు కృపావరం గారు నాయన గడిచిన కాలం అంతా నీ కృప ద్వారా కాపాడి అయ్యా నువ్వు పిలువగా రాత్రి సమయంలో ఈ లోకాన్ని విడిచి నీ సన్నిధికి చేరిన ప్రభావ మీకే స్తోత్రాలు. అయ్యా వినాడు వెళ్ళినటువంటి భార్యను, అలాగే నాయన మరి కుమారులు ప్రభావ యాకోబును, అలాగే నాయన మరి చిన్నయ్యను వారి వారిను, అలాగే ప్రభావ దూర ప్రాంతంలో ఉన్నటువంటి నిత్యము కుమార్తెను కూడా మీరు దర్శించండి. ఇదిగో ప్రభువా, బంధువులుగా స్నేహితులుగా దేవుని సేవకులుగా స్థలంలో చేరి ఉన్నాము. ఇక మంటి దేహాన్ని మంటి కప్పి మీ కార్యక్రమం అంతటిలో కూడా మీరే మీ సన్నిధి ఇక్కడ ఉంచి మీ మహిమార్థమై జరిగించుమని యేసు నామంలో ప్రార్థన చేయించి ఉన్నాము తండ్రి. మౌనంగా ఉండాలి. దుఃఖం ఉంటుంది కాదంటం లేదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో మౌనంగా ఉండి వాక్యం విన్నట్లయితే ఆ వాక్యం మన జీవితాలకు ఆదరణ ఇస్తుందండి. వాక్యం చదువుకుందాం. 90వ కీర్తన అండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నువ్వు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నింటి వలె ఉన్నవి. రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. వరద చేతనైనట్టు నీ వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలిచి చిగురించును. సాయంకాలం అది కోయబడి వాడబారును. నీ కోపం వల్ల మేము క్షీణించుచున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషంలో నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములను గడిపితివి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకుందము. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలము 80 సంవత్సరములగును. ఆయనను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అవి త్వరగా గతించును, మేము ఎగిరిపోవదము. దేవుడి వాక్య భాగమును మన హృదయములలో నింపి ఫలింపు దయచేయను గాక. అదే విధంగా పరిశుద్ధ లేఖనం నుండి మరొక వాక్య లేఖనాన్ని చదువుకుందాం. మొదటి తెస్సలోనికీయుల పత్రిక దేవుని యొక్క సన్నిధిలో 4వ అధ్యాయం 13 నుండి 18 వచనాల వరకు కూడా మీ యొక్క వినికుల్లో నేను కూడా చదివి వినిపిస్తాను. జాగ్రత్తగా దేవుని మాటలు విని మరి ఆదరించబడాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుకొనుచున్నాం. బైబిల్ గ్రంథము మొదటి తెస్సలోనికీయుల 4వ అధ్యాయము 13 నుండి 18 వచనాల వరకు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుంటూ నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండట మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమే నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన బోర శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదలు లేతురు. ఆ మీదన సజీవులమే నిలిచి మనము ఆయనతో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనుక్కోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి ఈ మాటల చేత మీరు ఒకరినొకడు ఆదరించుకొనుడి.
దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే అపోస్తుడైన పౌలు గారు తెస్సలోనియ అనే ఒక పట్టణములో ఇలాగే యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మరి కష్టాన్ని బట్టు, బాధను బట్టు, బలహీనతను బట్టు ఈ లోకములో మరి మరణము ఏదో రీతిలో మనిషికి సంభవిస్తుందనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే మరి తండ్రి గారి కృపావరం గారికి అనారోగ్యపరంగా ఈ మరణము వారికి సంభవించింది. అయితే మరణము నిజానికి ఆలోచన చేస్తామంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, మరణము దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తే శాపముగా ఉంది ఆది కాండములో. కానీ యేసు ప్రభు వారి మరణాన్ని ఏం చేశారంటే శాపాన్ని ఆయన శిలువలో వేలాడదీసి అది ఆశీర్వాదకరంగా మార్చారు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, రక్త మాంసములు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. ఈ లోకంలో మనం ఎన్నాళ్ళు బ్రతికినా ఈ రక్తముతోనూ ఈ శరీరంతో బ్రతికినంత కాలం ప్రభు దగ్గరికి చేరలేం. ప్రభు దగ్గరికి చేరాలి అంటే మరణం మాత్రమే ఒక మార్గం. ఆ మార్గంలో ఈ కృపావరం గారు మరి మొదటి సంఖ్యలో ముందుకు వెళ్లారు. అయితే ఇంకా చూస్తున్నట్లయితే మరణము అనగా ఈ లోకానికి, కుటుంబానికి, అందరికీ ఎడబాటు. సర్వసాధారణంగా ఒక మనిషి కట ఈ భూలోకంలో 30 నుండి 32 రకాల బాంధవ్యాలు ఉంటాయంట. ఒక వ్యక్తి ఈ భూలోకంలో బ్రతుకుతున్నాడంటే ఆ యొక్క బాంధవ్యాలన్నీ కూడా విడిచిపెట్టి ఈ లోకంలో బతికినంత కాలం దేవునికి దూరంగా ఉంటాం. కానీ ఎప్పుడైతే మరణం అనే ఆ మార్గంలోకి అడుగు పెడతామో ఈ బాంధవ్యాలన్నీ విడిచిపెట్టి ప్రభువుకి సమీపిస్తామనే విషయం మనకు తేట తెల్లగా తెలియజేస్తుంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో కృపావరం గారు మరి ఈ లోకాన్ని విడిచి ప్రభు యొక్క పిలుపు మేరకు మరి రాత్రికాల సమయంలో ఆయన పిలుచుకున్నారు. నరులారా తిరిగి రండి అని సెలవిస్తే ఎవరమైనా అక్కడికి చేరవలసిన వారమే. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆడపిల్ల అనగా అక్కడ పిల్ల అన్నట్టుగా మనం అందరు కూడా తెలిసిన విషయమే. అదే విధానం ఈ యొక్క సంఘాన్ని కూడా ఆడబిడ్డతో పోల్చాడు, స్త్రీగా పోల్చాడు. స్త్రీ అనగా ఒక ఇంటిలో పుట్టింట్లో పుట్టి మెట్టింట్లో ఉండి, పుట్టింట్లో శాశ్వత కాలం ఉన్న మెట్టింటికి వెళ్ళాలి. అలాగే ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఈ భూలోకంలో శాశ్వతంగా ఉండడు, ఒక రోజు తన ఇంటికి వెళ్ళవలసిన వారమే. అలాగే తండ్రి గారు మొట్టమొదటిగా ఆయన దేవుడు ఏర్పాటు చేసిన స్థలానికి వెళ్లారు. అయితే ఆయన వెళ్లిపోవడం శారీరకంగా చాలా బాధ, బలహీనత, అనారోగ్యం, మరి బిడ్డలందరికీ చాలా తీరని లోటే. ఈ లోటు ఎవ్వరం తీర్చలేమండి. ఈ భూలోకంలో ఒకవేళ తల్లి చనిపోతే అమ్మ అని పిలుస్తే ఎవరైనా మనకు పిలవగలుగుతాం, కానీ నాన్నని ఎవరిని కూడా మనం పిలవలేం. కానీ అందుకనే దేవుడు అమ్మను తెలుసా, నా తండ్రి అని పిలిచే భాగ్యాన్ని దేవుడు అపోస్తలుడైన శిష్యులకు అంటాడు, అయ్యా మేము ఎలా ప్రార్థన చేయాలంటే పరలోకమందున్న మా తండ్రి అని పిలవండి అన్నాడు. అంటే ఈ లోకంలో తండ్రి కోల్పోయిన వారందరికీ కూడా పరలోకమందున్న మనకు ఒక తండ్రి ఉన్నాడు. ఆయన ఈ భూలోకంలో నీ తండ్రి ఏ విధంగా అయితే నీ సదుపాయాలు చూసి నిన్ను పోషించి సంరక్షించి పెరిగి పెద్ద చేసి అన్ని విధాల నీకు తోడై ఉన్నాడో, అంతకంటే ఆ పరలోకమందున్న దేవుడైన ఆ తండ్రి సదాకాలం మీకు తోడుంటానని వాగ్దానం చేస్తున్న దేవుడు. ఇదిగో మిమ్మల్ని విడిచిపెడతాను అనుకోవద్దు, కానీ సదాకాలం మీకు తోడుంటానని వాగ్దానం చేస్తున్న దేవుడు మీకు తోడుండాలని కోరుకుంటున్నా. మరి ఈ విధంగా ఒకడు 100 మంది పిల్లలు కానీ శరీర రీతిలో సమాధి చేయబడకపోతే వాడి గతి కంటే పిండము గతి మేలు అని వాక్యంలో ప్రసంగి భక్తుడు సెలవిస్తున్నాడు. ఈ లోకంలో చాలా మంది ఉన్నారు, 4-5 పిల్లలను కనుక్కున్నా సరే ఆ పిల్లలు ఏం చేస్తారు తెలిసి ఆఖరికి ఈ సమాధి కార్యక్రమం వచ్చినప్పటికీ మాకు అలా చేయడానికి కుదరదు, ఎలా చేయాలి అలా చేయాలని సమాధి కార్యక్రమానికి చాలా మంది ఒప్పుకోరు ఈ లోకంలో చాలా మంది. కానీ ఈయనను ఈ విధంగా వారి పిల్లలు చక్కడగా మనందరి సంఘాన్ని, సమాజాన్ని, గ్రామాన్ని, మరి బంధువులందరినీ పిలిచి సమాధి కార్యక్రమం చేస్తున్నారంటే అది చాలా ఆదరణకరమైన కార్యము. అందుకనే గారిని సమాధి చేశారట. సమాధి చేసి వచ్చిన వాళ్ళందరినీ కూడా మరి రాజైన దావీదు ఆశీర్వదించాడు. తల్లి సోదరి, ఈ సమాధి కార్యక్రమంలో వచ్చిన వారందరూ కూడా ఆశీర్వదించబడతారు. ఎందుకు తెలుసా? ప్రలాపించు వారింటికి వెళ్ళండి, సంతోషించు వారింటికి వెళ్ళకంటే అన్నాడు. ఈ రోజు ప్రలాపిస్తున్న, దుఃఖిస్తున్న వీరింటికి రావడం వల్ల మనము దీవించబడుతున్నామనే విషయాన్ని గమనించాలి. ఎందుకు మనం సమాధి చేస్తున్నామంటే మనందరికి ఒక నిరీక్షణ ఉంది. ఎందుకో తెలుసా? ఈయనను మళ్ళా చూడండి, చాలా మంది అంటూ ఉంటారు కదా, ఆఖరి చూపని వార్త తెలియని వెంటనే ఒకవేళ దుబాయ్ లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, లేకపోతే వేరే ప్రాంతాల్లో ఉన్నా పరుగు మనం ఎందుకు వస్తామంటే ఆఖరి చూపు ఇంకా చూడలేం కదా అని. నిజమే, ఇది ఆఖరి చూపే అని ఈ లోకంలో ఉన్న మనందరికి ఒక ఆఖరి చూపేమో గాని
దేవుల్లో ఉండి మారు మనసు పొందుకుని రక్షణ పొందుకుని ప్రభు చేత రక్షించబడి సంఘంలో చేర్చబడి ప్రభు కొరకు ఎదురు చూసే వారందరికీ కూడా ఈ కృపావరణ చూసే మరొక రోజు ఉంది. ఆయన ఆ దేవునితో పాటు చూసే భాగ్యం ఈ కుటుంబంతో పాటు మనందరికీ ఇవ్వబోతున్నాడు. ఆ విధమైన నిరీక్షణతో మనం ఈ సమాధి కార్యక్రమాన్ని తీసుకువెళ్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం ఈ కుటుంబానికి ఒకవేళ దుఃఖకరంగా ఉండొచ్చేమో గాని ఇది వారి జీవితానికి ఆదరణకరంగా ఉండాలని సంఘముగా, సేవకులుగా, సహోదరులుగా మనందరం కూడా ప్రార్థించి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిద్దాం. దేవుడి మాటల ద్వారా కూడొచ్చిన మనలను మరి ఈ కుటుంబాన్ని ముఖ్యంగా ఈ విధంగా మరి దేవుని యొక్క సన్నిధిలో చాలా మంది అనుకుంటారు ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉంది అనుకోలేదు. పాపం తండ్రి గారు సోమవారం బాగోలేదని హాస్పిటల్ తీసుకెళ్లారంటే నిన్న దినాన్ని సహోదరులు కూడా వెళ్ళి చూపించారంటే చక్కగా మాట్లాడారట. అనుకోవచ్చు ఇంకా నాకు ఆయుష్ ఉంది, నేను తిరిగి వెళ్తాను అనుకోవచ్చు. కానీ ఎవరి సమయం ఎప్పుడో ఎవరికి తెలియదు. కాబట్టి సమయం ఉండగానే మనందరూ కూడా మారు మనసు పొందుకొని రక్షణ పొందుకొని యేసు ప్రభుని దేవుడిగా ఒప్పుకొని ప్రభు కొరకు సిద్ధపడితే ఎప్పుడు ఆయన పిలిచినా సంతోషంగా ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతాం. అలాంటి నిరీక్షణ గల వారమే ఈ కార్యక్రమంలో పాలు పొందిన వారందరికీ ఈ మరణం ఒక హెచ్చరిక అయితే ఈ మరణము ఈ కుటుంబానికి ఒక ఆదరణగా ఉండాలని కోరుకుందాం. దేవుడి మాటల ద్వారా మనల్ని ఆశీర్వదించును గాక, కుటుంబాన్ని ఆదరించును గాక. ఈ సమయంలో అబ్రహం పాస్టర్ గారు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాం. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్దకు నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున ఈ దేహమందులను దేహము విడిచినను ఆయన క్రిస్తులమై జీవించవలనని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. దేవుని యొక్క మాటల ద్వారా ఈ భూమి మీద ఉన్నటువంటి మన నివాసము శిథిలమైపోతున్నా గాని మరి పరలోకమందు మన కొరకు ఒక నివాసాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. చేతి పని కాక కట్టబడినటువంటి ఆ నివాసంలోనికి మరి కృపావరం గారు చేర్చబడుతున్నారని నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖముకూలై ఉండక మరి ఒక రోజు మనందరం కూడా సేవకులు చెప్పినట్లుగా ఆయన్ని చూస్తాం గాని ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి తప్ప ఆయన మన దగ్గరికి రాడని దేవుడి కుటుంబాన్ని ఆదరించదు గాక. సమయంలో శామ్యూల్ రాజు గారు కూడా ఇలా 90వ కీర్తన దైవజనుడైన మోషే గారు చేసిన ప్రార్థనలో ఈ మాటను నేను చదవాలని ఆశపడుతూ ఉన్నాను. 90వ కీర్తనలో దైవజనుడైనటువంటి మోషే భక్తుడు ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదేమంటే 3వ వచనంలో మనుష్యులను మంచికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవించుచూ ఉన్నావు. మరి నిర్దినాన్న కృపావరం గారిని బట్టి మనం ఎంతో దుఃఖముఖులమై ఉన్నాం. మంచి మనిషి, కష్టాల్లో అందరిని ఆదుకున్నటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు, ఎప్పుడైనా రోడ్డు మీద కనపడితే ప్రేమగా పలకరించేటువంటి మంచి మనిషి. ఈ రోజున మన కళ్ళెదుట ఎంత త్వరగా కనుమరుగైపోతాడు అనుకుని మనం ఊహించలేదు. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది కదా, నరులారా తిరిగి రండి అని సెలవివ్వగా దేవుడు ఆయన పిలుపుని అందుకుని ఆయన సన్నిధికి వెళ్లాల్సి వచ్చింది. మనం అనుకుంటే ఇంకా చాలా బ్రతకాల్సిన పరిస్థితులు ఉన్నాయి, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, అప్పుడే ఎంత స్పీడ్గా వెళ్ళడం ఏంటని మనం అనుకుంటాం. కానీ ఆయన పిలుపు ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో మనకు తెలియదు. కాబట్టి దేవుని రాకడ ఆగమన దినాల్లో ఉన్నాం. మన పోకడ మనం ఎప్పుడు పోతామో తెలియదు, దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ రెండింటికి మధ్యలో మనం జీవనోపాధి కొనసాగిస్తున్నాం. కాబట్టి మరి ఈ స్థితిని మనం చూస్తున్నాం. కృపావరం గారి యొక్క కుటుంబానికి ఆదరణ కలగాలని, వారు పిలిచిన కుటుంబానికి దేవుడు ఆధారపురం అనుగ్రహించాలని, మరి దేవుడి కుటుంబానికి ఏ విధమైన కీడు, ఏ నాటి కీడు ఆ నాటికి చాలని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగానే దేవుడి కుటుంబానికి ఆదరణ కలగ చేయాలని నేను కోరుకుంటూ ఈ కుటుంబానికి దేవుడు ఆదరణ కలగాలని ప్రార్థిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.
జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీవుండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి, కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది,